ఓం శ్రీ వెంకటాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ రామచంద్రాయ నమః. సీనియర్ సిటిజన్స్ మెదక్ హైదరాబాద్ యూనివర్సిటీ సమూహం. ఈ సమూహంలో మొదటి గారి ఈ మొదటి గారి ఆలోచనతో ప్రారంభమైనటువంటి తేదీ సరిగ్గా గత 6 సంవత్సరాల కింద 11/2/2024 ఆయన వచ్చినటువంటి ఆలోచనతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఎంతో 2020 కరోనా పీరియడ్ అయితేనండి, ఆ తర్వాత 2021 వరకు చాలా ఉత్సాహంగా జరుగుతూ వచ్చింది. దాదాపుగా 300 మెసేజ్లు ఉండేటివి ప్రతిరోజు. కానీ దానిలో ప్రభుత్వం వచ్చింది. దానికి కారణాలు ఎవరి కాదు తెచ్చుకొని ఇంత ఉత్సాహంగా 300 మెసేజ్లు మంచి సందేశాత్మకమైనటువంటి మెసేజ్లు పంపుతూ పాడుతూ ప్రోగ్రాం పాడుతూ దీన్ని వీడియోస్ కూడా పంపాలని మళ్ళీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఈ సభ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎంతో ఆనందాలను నిలుపుకుంటూ ఉంది. మనకు విశేషమైన ఆత్మీయ కలయిక ఇది. మీ అందరి ఆత్మీయ సహాయ సహకారాలతో, ఎందుకంటే మనకి ఏ రాజకీయ ఫండ్స్ రావు, మనమే దీనికి ప్రసాద్ గారే దీన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రార్థనా దీక్షతో ప్రారంభం చేసుకుందామని ఒకటి ముఖ్య సూచన. అయితే మన మొదటగా మన కొత్తగా ఎల్లాలి అన్నారు మన చిన్న గురువు గారు జోషి విజయ్ గారు. కాబట్టి ఆయన ముందుగా అవకాశం ఇద్దాం. 300 దేశభక్తి గీతాలు, మధుర గీతాలు ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత టైం ప్రకారంగా ఉంది. ఆ టైం నేను మీకు ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను. ఆ టైం మనం మేనేజ్ చేసుకుంటే 4 గంటల కల్లా రిలీజ్ అవుతాం. మంచికి బిఫోర్ ఆరోగ్యానికి ఆలోచించాలనేటువంటి శీర్షికతో ఎన్ఆర్ మల్కర్ గారి చేత మెడిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ మెడిటేషన్లో ఉన్న ప్రోగ్రాము మనం దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదిస్తేనే దానికి మనకు దాని ఫలం అందుతుంది. హాస్యాన్ని నింపేటువంటి చిన్న ఒక 5 నిమిషాల నాటిక నేను చూస్తాను. ఒక చిన్న నాటికను కూడా ప్రదర్శించడానికి మేము మీ అందరి అనుమతితో ఒక చిన్న హాస్య నాటికను కూడా ప్రదర్శిస్తాము. ఏ ఆటంకము లేకుండా నిరాటంకంగా సాగాలని గణేశుని ప్రార్థిస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే गणेश महाराज की नमो भूतनाथ नमो देवदेव नमो भक्तपाल नमो दिव्यदेव नमो भूतनाथ नमो भूतनाथ नमो देवदेव नमो भक्तपाल नमो दिव्यतेज नमो भूतनाथ भवामि तुषारा सदा निर्विकार भवामि तुषारा सदा
నిర్వికార జగానంద ప్రభు నమో పార్వతీ వల్లభాగీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 6వ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఇది ఆత్మీయ సమ్మేళనం. అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. చాలా సభలు జరుగుతాయి సంవత్సరానికి వార్షికాలు, కానీ అన్నిటికంటే కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి వార్షికోత్సవం మనకు. ఒకళ్ళొకళ్ళు మంచి అభిప్రాయంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్ నుంచి రిలీఫ్ పొందేందుకు, రిలీఫ్ పొందడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. మంచిదాన్ని అందరూ ఆమోదించినటువంటి పద్ధతిలో గడపగలగటం అదృష్టం. ఒకటి కాదు, రెండు కాదు, 6వసారి మనం కలుస్తున్నాం. మామూలుగా పెళ్లి కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఘనంగా చేసుకుంటారు. అందరి నుంచి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇద్దరి మధ్యలో ఏదైనా పొరపచ్చం వస్తే వాడి ముఖం ఈమె చూసేది లేదు, ఈమె ముఖం వాడు చూసేది లేదు. అట్లాంటిది ఎటువంటి సంబంధం లేకున్నా, రక్త సంబంధం లేకున్నా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసాము, అవతలి వాళ్ళు మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయంతో మనం 6 సంవత్సరాలుగా నిరంతరాయంగా దీన్ని కొనసాగించటం, అది మన గ్రూపుని స్థాపించేటువంటి వారి ఆలోచనలో ఉన్నటువంటి శాంటిటీ కావచ్చు, మెంబర్స్గా కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళ సహృదయత కావచ్చు. పాటల కార్యక్రమంతో మొదలైంది. విజయన్ గారు అద్భుతంగా దీపాలు వెలిగించే సమయంలో మంత్రోచ్చారణ చేశారు. కార్యక్రమం నారాయణ గారు టయానికి మొదలు కావాలి, టయానికి అయిపోవాలి, టైం 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 అని అంటూ వచ్చారు. చేరుకోవడానికి కొంచెం ఆలస్యమైతే ఎట్లా ఉంటుంది అంటే, అసలు దాంతో సంబంధం లేకుండా, ఎటువంటి భావాలతో సంబంధం లేకుండా, అనుకోకుండా ఒక మంచి స్టార్ట్ ఇవాళ జరిగింది. భుజంగం గారు మధురమైనటువంటి కంఠంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ప్రార్థనా గీతం, తర్వాత ఇప్పుడు తన మొదటి పాటను కూడా ఆయన వినిపించారు. కేవలం సంతోషాన్ని కలిగించాలి, రిక్రియేషన్ ఉండాలి, ప్రతి సంవత్సరం మిత్రులమైన మేము కలవాలి అనేటువంటి ధ్యేయంతో, అందరం బాగుండాలి అనేటువంటి భావంతో మొదలైనటువంటి ఈ గ్రూప్ ఎంతో మంది కార్యక్రమాలు చేస్తారు. చదువుకున్న వాళ్ళు, ఒక బ్యాచ్మేట్స్, ఒక చోట ఉద్యోగం చేసిన వాళ్ళు. కానీ వాట్సాప్ గ్రూప్కి ఒక వార్షికోత్సవం ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఉండుంటుంది. మనలాగే ఆలోచన చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉండుంటారు డెఫినెట్గా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాకుండా 6 సంవత్సరాలు అకుంఠిత దీక్షతోటి సేమ్ డేట్, తిథి, వారము, నక్షత్రము వాటితో సంబంధం లేకుండా 11వ తేదీ వచ్చింది ఫిబ్రవరిలో అంటే డెఫినెట్గా మనం అందరం
కలవబోతున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మన మనసులో ముద్ర వేసుకునేట్లు చేశారు నారాయణ గారు అండ్ పార్టీ. సో ఈ క్రెడిట్ గోస్ టు దెమ్. సభ్యులు కూడా ఎటువంటి పర్పత్యాలు లేకుండా కలిసి మంచి ఉద్దేశంతో సమయాన్ని గడపడానికి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచి విషయం.